ఓం గురుభ్యో నమః. మీ లక్కీ మొబైల్ నంబర్ మీ మీ మొబైల్ నంబర్ కూడా మీ అభివృద్ధికి లేదా సమస్యలకు ముడిపడి ఉండవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ న్యూమరాలజీ నిపుణులు ప్రతి సంఖ్యకు ఒక సొంత శక్తి ఉంటుందని, అది పుట్టిన తేదీతో సరిపోలినప్పుడు జీవితంలో చిన్న చిన్న అడ్డంకులు పెరగవచ్చని నమ్ముతారు. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కేవలం కాల్స్ చేసే సాధనం మాత్రమే కాదు, గుర్తింపు, పని, బ్యాంకింగ్ మరియు సంబంధాల్లో భాగంగా మారింది. అలాంటి సమయంలో మొబైల్ నంబర్ మన జన్మ సంఖ్యకు అనుకూలంగా ఉంటే ఆత్మవిశ్వాసము, అవకాశాలు మరియు మానసిక సమతుల్యత మెరుగుపడతాయని చాలామంది నమ్ముతారు. అయితే దీన్ని పూర్తిగా అదృష్టం యొక్క నియమంగా భావించడం సరికాదని నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ సంప్రదాయక నమ్మకంగా ప్రజలు దీన్ని అనుసరిస్తున్నారు. పుట్టిన తేదీ ఆధారంగా మొబైల్ నెంబర్ ఎంచుకోవడం కూడా ఒక ట్రెండ్. దీన్ని అర్థం చేసుకుందాం. మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీకున్న సంబంధం ఎందుకు ముఖ్యమని చాలామంది భావిస్తారు. ఈ రోజులో ప్రజలు పేర్ల స్పెల్లింగ్ మార్చడం నుండి కార్ల నెంబర్ వరకు ప్రతి దాన్ని అంకశాస్త్రంతో ముడిపెడుతున్నారు. కారణం స్పష్టంగా ఉంది. ప్రతి అంకెను ఒక గ్రహం మరియు శక్తితో ముడిపెడతారు. జీవితంలో పదే పదే కనిపించే సంఖ్యలు వ్యక్తి యొక్క ఆలోచనను, అవకాశాలు, సంబంధాలను ప్రభావితం చేస్తాయని నమ్మకం. మొబైల్ నెంబర్ కూడా రోజు ఉపయోగించే అత్యంత స్థిరమైన సంఖ్యల సమ్మేళనం కాబట్టి దీన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అంకశాస్త్రం ప్రకారం 1 నుండి 9 వరకు ప్రతి సంఖ్యకు ఒక గ్రహ అధిపతి ఉంటారు. 1వ నెంబర్కి సూర్యుడు, 2కు చంద్రుడు, 3 బృహస్పతి, 4 రాహు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 మంగళ. మొబైల్ నంబర్ మొత్తం మీ జన్మ సంఖ్యకు అనుకూలంగా ఉంటే జీవితంలో సమతుల్యత మరియు స్థిరత్వం యొక్క భావన పెరుగుతుందని నమ్మకం. ఇలా గణన చేయండి. మొబైల్ నంబర్ మొత్తం కనుగొనే విధానంగా తెలుసుకుందాం. నా మొబైల్ నంబర్లో అన్ని సంఖ్యలను కలిపి వచ్చిన మొత్తాన్ని ఒక అంకెగా మార్చండి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ 9 + 8 + 7 6 + 5 + 4 + 3 + 2 + 1 + 0 ఇవన్నీ కలిపి 45. అంటే 4 + 5 9. అంటే ఈ నంబర్ యొక్క అంకెను 9గా పరిగణించబడుతుంది. అంకశాస్త్ర ప్రకారం చివరి అంకె మొబైల్ నంబరు ఒక శక్తిని సూచిస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా ఏ నంబర్ అనుకూలంగా భావిస్తారు? జన్మ సంఖ్య 1 అంటే 1వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 19 కానీ, 28 కానీ ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులకు 2, 3, 4 లేదా 9 వచ్చే నంబర్ శుభమని భావిస్తారు. నాయకత్వ లక్షణాలు కలిగిన వీరికి సహకారం మరియు సమతుల్యతను పెంచే అవకాశాలు మంచివని చెప్తారు. జన్మ సంఖ్య 2 అంటే 2 కానీ, 11 కానీ, 20 కానీ, 29 తేదీలలో జన్మించిన వీరికి 1, 5 మొత్తం వచ్చే నంబర్ అనుకూలమని భావిస్తారు. సున్నితమైన స్వభావం కారణంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంకెలకు ప్రాధాన్యత ఇస్తారు. జన్మ సంఖ్య 3 అంటే 3వ తారీఖు, 12, 21, 30 తేదీలో జన్మించిన వారికి ఈ వ్యక్తులకు 1, 2 లేదా 9 వచ్చే మొబైల్ నంబర్ మంచిదని భావిస్తారు. సంభాషణ మరియు విస్తరణకు సంబంధించిన శక్తితో ఇది మేలు చేస్తుందని భావిస్తారు. జన్మ సంఖ్య 4 అంటే 4, 13, 22, 31 తేదీలో జన్మించిన వారికి 5, 6, 8లో వచ్చే నంబర్ సమతుల్యత కలుస్తుందని భావిస్తారు. ఆచరణాత్మకత, ఆలోచన మరియు స్థిరత్వం కోసం ఈ సంయోగం సూచించబడింది. జన్మ సంఖ్య 5 అంటే 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖులో పుట్టిన వారికి 1 లేదా 6 మొత్తం వచ్చే నంబర్ను వీరికి అనుకూలమని భావిస్తారు. బహుముఖ స్వభావం మరియు సామాజిక సంబంధాలను బలోపేతం చేయడంతో దీన్ని ముడిపెడతారు. జన్మ సంఖ్య 6 అంటే 6వ తారీఖు కానీ, 15 కానీ, 24 కానీ ఈ తేదీలలో జన్మించిన వారికి మొబైల్ నంబర్ 4, 5, 7, 8 వీరికి సమతుల్యం కలిగిస్తుంది అన్నమాట. సంబంధాలు మరియు సౌందర్య ప్రయత్నంతో ముడిపడిన స్వభావాన్ని స్థిరపరచడంలో ఇవి సహాయపడతాయని నమ్మకం ఉంది. జన్మ సంఖ్య 7 అంటే 7 కానీ, 16 కానీ, 25 తేదీలో జన్మించిన వారికి 6 కానీ, 9 కానీ వచ్చే నంబర్లు సానుకూలమని భావిస్తారు. ఆధ్యాత్మిక ధోరణి మరియు అంతర్దృష్టికి సంబంధించింది శక్తి కారణం. జన్మ సంఖ్య 8, 17, 26 తేదీలో జన్మించిన వారు
4 కానీ 5 కానీ 6 కానీ వచ్చే మొబైల్ నంబర్ మంచివని భావిస్తారు. శని ప్రభావంతో ముడిపడిన వీరికి స్థిరత్వం మరియు మానసిక దృఢత్వం దీన్ని ముడిపెట్టి చూస్తారు. 9 జన్మ సంఖ్య 9, 18, 27 తేదీలో జన్మించిన వారు 1 కానీ 2 కానీ 3 లేదా 7 మొత్తం వచ్చే నంబర్ని వీరికి అనుకూలంగా భావిస్తారు. నాయకత్వం మరియు మానవీయ దృక్పథాన్ని బలోపేతం చేయడంతో పాటు దీన్ని ముడిపెడతారు. నిజంగా మొబైల్ నెంబర్ మార్చడం వల్ల అదృష్టం మారుతుందా? ఈ ప్రశ్న చాలామంది అడుగుతారు. అంకశాస్త్ర సలహాదారులు కూడా మొబైల్ నంబర్ జీవితాన్ని విజయాన్ని నిర్ణయించదని అంగీకరిస్తారు. కష్టపడి పనిచేయడం, నైపుణ్యము, నిర్ణయాలు మరియు ప్రవర్తన నిజమైన పునాది. కానీ చాలామంది అనుభవం ఆధారంగా అనుకూల నంబర్ తీసుకున్న తర్వాత ఆత్మవిశ్వాసం మరియు మానసిక ప్రశాంతత పెరిగినట్లు భావిస్తారు. వాస్తవానికి మానసికంగా ఒక వ్యక్తి దేన్నైనా శుభంగా భావించినప్పుడు అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సానుకూల ఆలోచనను అవకాశాలుగా సంగ్రహించడంలో సహాయపడుతుంది. అందుకే దీన్ని పూర్తిగా మూఢనమ్మకం లేదా పూర్తి సత్యం రెండింటిలోనూ ఏదో ఒకటిగా భావించడం కష్టం. మొబైల్ నెంబర్ ఎంచుకున్నప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి. అంకశాస్త్ర సూత్రాలను అనుసరించడం అనేది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం. దీనిని మీరు నమ్మితే మీ జన్మ సంఖ్యకు అనుకూలమైన నంబర్ను ఎంచుకోవచ్చు. కానీ అభివృద్ధి పునాది, నిజమైన పునాది కష్టపడి పనిచేయడము, ప్రవర్తన మరియు సరైన నిర్ణయాలు మాత్రమే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మొబైల్ నంబర్ కేవలం మీ ప్రతీకాత్మకత శక్తిగా భావించబడుతుంది, జీవిత నియమంగా కాదు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.